వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 200 ప్లస్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. సాటర్డే మనం వీడియోలో ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. ఇరాన్కి 12 గంటలు మాత్రమే టైం ఇచ్చారని చెప్పి. నౌ ఇరాన్కి 12 అవర్స్ టైం అయిపోయిన తర్వాత యుఎస్ ఏం చేసింది, ఇరాన్ ఏం చేసింది, ఈ 24 అవర్స్ అంటే మనకు ఆల్మోస్ట్ సాటర్డే నైట్ వీడియో రిలీజ్ అయింది. నేను సాటర్డే ఈవినింగ్ 7 o'clockకి రికార్డ్ చేశాను. ఓకే, 7 నుంచి ఇప్పుడు మండే మార్నింగ్ 8 వరకు ఏం జరిగింది. సో దానికి ముందు అప్డేట్స్ అనేది నేను జస్ట్ ర్యాండమ్‌గా క్విక్‌గా చెప్పేసాను. దాని తర్వాత నేను మీకు ఏం జరిగిందనేది క్లారిటీగా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలానే వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టింది హెల్ప్ అయిందనుకుంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్, ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయిందో మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే న్యూట్రల్‌లో క్లోజ్ అయింది 150 పాయింట్స్. నాస్డాక్ ఏమో 74 పాయింట్స్ పాజిటివ్. యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్‌లో క్లోజ్ అయినాయి. కరెంట్‌లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు మార్నింగ్ ఫ్రెష్‌గా ఓపెన్ అయిన మార్కెట్స్‌లో ఏషియన్ మార్కెట్స్ ఒకటి కాబట్టి అన్నీ కూడా నెగెటివ్ ట్రేడింగ్ చూపెడుతున్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నెగెటివ్ సెంటిమెంట్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూద్దాం. సో యూఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనకి ఫ్రైడే అనవసరం. ఎందుకంటే సాటర్డే, సండే వార్ ఎస్కలేషన్స్ రైజ్ అయినాయి కాబట్టి. డౌ జోన్స్ 180 పాయింట్స్ నెగెటివ్‌లో ఉంటే నాస్డాక్ 260 పాయింట్స్ నెగెటివ్‌లో ఉంది. యూరోపియన్ మార్కెట్స్ పరంగా కరెంట్లీ యూరోపియన్ ఫ్యూచర్స్ కూడా నెగెటివ్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఏమో 24,037. మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ 24,250 దగ్గర క్లోజ్ అయింది. 250 నుంచి 24,042 అంటే 200 పాయింట్ల గ్యాప్ డౌన్. సో నిఫ్టీ 200 పాయింట్ల గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఇది మనకి క్లియర్‌గా తెలుస్తుంది. మార్కెట్‌లో ఈరోజు బీరిష్ షేడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయని. సాటర్డే ఈవినింగ్ 7:00కి మనం మాట్లాడుకున్నప్పటికీ ఎటువంటి అటాక్స్ ఎక్కడ కూడా జరగలేదు. ట్రంప్ అయితే మాత్రం 24 గంటలు ఇరాన్‌కి టైం ఇచ్చారు. సో ఆ టైం ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఈవెన్ ఇప్పుడు రైట్ నౌ క్రూడ్ చూస్తే 4% స్పైక్ అయింది బ్రెంట్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ 4% కూడా స్పైక్ అయింది. గోల్డ్ 1% డ్రాప్ అయితే సిల్వర్ 2% వరకు డ్రాప్ అయినట్టు కనపడుతుంది. సడెన్ వన్ నెగెటివ్ సైడ్ ఎందుకు టర్న్ అయినాయి? ఫస్ట్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. యూఎస్ వాళ్ళు మీకు తెలుసు కదా, ఇది సాటర్డే మాట్లాడుకున్నది. సో మనం వీక్లీ అనాలిసిస్‌లో 24 గంటలు డెడ్‌లైన్ ఇచ్చారు. ఇరానే డైరెక్ట్‌గా ప్రెస్ మీట్ పెట్టి సో క్లియర్‌గా ఇరాన్ సైడ్ నుంచి కొన్ని స్టేట్మెంట్స్ చేయమని ట్రంప్ అయితే మాత్రం చెప్పారు. అందులో ఫస్ట్ వన్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసే ఉంటదని. 2, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర టోల్ ఫీ కలెక్ట్ చేయమని. 3, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఏ షిప్స్ పైన కూడాను అటాక్ చేయము అని చెప్పేసి. ఈ 3 కండిషన్స్ పెట్టి ఈ 3 కూడా మీరు మీడియా ముందు చెప్పాలి. లేదా మీరు అఫీషియల్‌గా చెప్పాలి అని చెప్పి ట్రంప్ అయితే మాత్రం ఇరాన్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 24 గంటలు టైం కూడా ఇచ్చారు. ఆ ఇన్ బిట్వీన్ టైంలోనే ఇరాన్ ఫారెన్ మినిస్టర్, ఒమన్ ఫారెన్ మినిస్టర్ ఇద్దరు కూడా ఒమాన్‌లో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒమాన్ నుంచి డైరెక్ట్‌గా బైపాస్ రోడ్ ఒకటుంది. అంటే బైపాస్ రూట్ ఒకటుంది. యూజువల్‌గా మనకు ఒక రూట్ డిస్టర్బ్‌గా ఉంది అనంటే ఇంకేదైనా బైపాస్ రూట్‌ని ఐడెంటిఫై చేస్తాం కదా! చాలా కమర్షియల్ వెసెల్స్ ఒమాన్ యొక్క బైపాస్ రూట్ నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పి ఇరాన్ వాళ్ళు 3 షిప్స్‌ని అటాక్ చేశారు. అసలు యాక్చువల్‌గా స్టార్ట్ అయిందే అక్కడి నుంచి. అందువల్ల డైరెక్ట్‌గా ఒమాన్‌తో మాట్లాడదామని చెప్పేసి ఒమాన్‌కి విజిట్ చేశారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్. విజిట్ చేసినప్పుడు ఓకే, డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు మీ రూట్ నుంచి వెళ్తున్నారు? మా రూట్ ఆల్రెడీ మేము ఫిక్స్ చేసుకున్నాం కదా! సో ఏంటి అని చెప్పేసి ఇద్దరి మధ్య డిస్కషన్స్ అయితే మాత్రం మొదలైనాయి. ఇప్పటికీ కూడా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఒమాన్‌లోనే ఉన్నారని అర్థమైంది. అయితే ఇది ఎప్పుడొచ్చింది? సాటర్డే నైట్ వచ్చింది అప్డేట్ ఇది. ఓకే. అప్పటికి మన వీడియో రికార్డ్ అయిపోయింది. ఎడిటింగ్ కూడా వెళ్ళిపోయింది. ఈ న్యూస్ అప్డేట్ చెప్పలేదు. సో ఇరాన్ ఫారెన్ మినిస్టర్, ఒమాన్ ఫారెన్ మినిస్టర్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్న టైంలో నెక్స్ట్ డే వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ మన ఇండియన్ షిప్ అయితే మాత్రం ఈ ఒమాన్ సీ రూట్ నుంచి అయితే మాత్రం వెళ్తుంది. ఇండియన్ ఫ్లాగ్ షిప్. దానిపైన ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు. ఎప్పుడైతే ఇది అటాక్ చేశారో ఇండియా కండెమ్ చేసింది. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్పింది. అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి అలా షిప్స్‌ని అటాక్ చేస్తుంటే ఆబ్వియస్‌లీ ఇంటర్నేషనల్ లాస్‌నన్నిటిని కూడా క్రాస్ చేసి బిహేవ్ చేస్తునేటట్టు కన్సిడర్ చేస్తామని కూడా ఇండియా సైడ్ నుంచి కొన్ని అఫీషియల్ స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఇది జరిగిన కొన్ని నిమిషాలకే ఎప్పుడైతే ఇండియా షిప్ మీద కూడా అటాక్ జరిగిందో వీళ్ళకిచ్చిన 24 గంటల టైం అయిపోయింది. సో వీళ్ళొచ్చేసరికి ఎవరి మాట వినట్లేదు. ఇంక అది కాకుండా ఇండియన్ ఫ్లాగ్‌షిప్ మీద కూడా అటాక్ చేశారని చెప్పి యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెష్ రౌండ్ ఆఫ్ అటాక్స్ ఇరాన్ పైన చేశారు. ఇది సండే మార్నింగ్ జరిగింది. సో సండే మార్నింగ్ వచ్చేసరికి ఇరాన్ పైన కంటిన్యూస్‌గా అటాక్ చేయడం మొదలుపెట్టారు. 144 మిసైల్స్‌ని ఇరాన్ యొక్క పోర్ట్ ఏరియాస్ పైన, సేమ్ టైమ్ ఇరాన్ యొక్క
మిలిటెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అటాక్ చేశామని చెప్పారు. ఇక్కడెక్కడ ఇన్ఫ్రా పైన అటాక్ చేయలేదు. బట్ కాకపోతే ఇరాన్ యొక్క మిలిటెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అటాక్ చేశామని యూఎస్ వాళ్ళైతే చెప్పారు. ఎప్పుడైతే యూఎస్ వాళ్ళు అటాక్ చేశారో దానికి క్వైట్ ఆపోజిట్‌గా ఇరాన్ వాళ్ళు కూడానా గల్ఫ్ కంట్రీస్ మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నింటి మీద అటాక్ చేయడం అయితే మాత్రం జరిగింది. సో, ఇప్పుడు రైట్ నౌ మొత్తం గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేయడం అయితే మాత్రం జరిగింది. ఇది కొంచెం ఎస్కలేషన్ అయితే మాత్రం రైజ్ అయింది. ఒక పక్క యూఎస్ వాళ్ళు ఇరాన్ పైన అటాక్ చేస్తుంటే ఇరాన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న మెజారిటీ ఆఫ్ ద యూఎస్ మిలిటరీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్లేసెస్ మీద కూడా అటాక్ చేశారు. సో, మేజర్‌గా అయితే మాత్రం ఖటార్, బెహ్రెయిన్ అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి ఓమాన్‌లో కూడా ఇప్పుడు అటాక్ చేస్తున్నారు. ఇంతకుముందు ఓమాన్‌లో అటాక్ చేయలే. ఇప్పుడు ఓమాన్ మీద కూడా అటాక్ చేస్తున్నారు. సో, అండ్ అట్లానే వచ్చేసరికి దుబాయ్ మీద కూడా అటాక్ చేస్తున్నారు. సో, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ మీద అటాక్ చేస్తున్నారు. ఇరాన్ ఇంకోటి ఏం చెప్పిందంటే, మా పైన ఇలా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేస్తాము. ఆయిల్ ఫెసిలిటీస్ పైన, గ్యాస్ ఫెసిలిటీస్ పైన మేము అటాక్ చేస్తాము. ఇన్ఫ్రా వైపు మేము మోస్ట్‌లీ టర్న్ అవుతాము. మా మీద అటాక్స్ కంటిన్యూ అయితాయని ఇరాన్ వాళ్ళు యెస్టర్‌డే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని ఓపెన్ చేస్తున్నామని చెప్పి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని క్లోజ్ చేస్తున్నామని చెప్పి ఇరాన్ వాళ్ళైతే మాత్రం క్లియర్ కట్‌గా స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు చేసిన స్టేట్మెంట్ వితిన్ ఫ్యూ హార్స్‌లోనే యూఎస్ కూడా స్టేట్మెంట్ చేసింది. యూఎస్ ఏం చెప్తుందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యే ఉంది. సో, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కమర్షియల్ షిప్స్ పాస్ ఆన్ అవుతున్నాయి అంటున్నారు. కానీ లాస్ట్ 24 అవర్స్‌లో ట్రాఫిక్ చూస్తే ఒక్క షిప్ కూడా పాస్ అయినట్టు అఫీషియల్ అప్డేట్స్‌లో అయితే మాత్రం లేదు. దీని ప్రకారంగా ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని క్లోజ్ చేశారని మళ్ళీ మనకు క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని మళ్ళీ క్లోజ్ చేశారనే క్లారిటీ వచ్చిందో దీనివల్ల క్రూడ్ స్పైక్ అయింది. బేసిక్‌గా సండే అటాక్స్ చేసుకున్న తప్పు లేదు. కానీ మండే మార్నింగ్ అది సాల్వ్ అయితే పర్వాలేదు. కానీ మండే మార్నింగ్‌కి సాల్వ్ అవ్వకపోవడం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయింది అని ప్రూవ్ అవ్వడానికి రీజన్ ఒక్క షిప్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అయినట్టు అప్డేట్ రాకపోవడంతోటి మార్కెట్స్ దాన్ని నెగెటివ్‌గా కన్సిడర్ చేసుకొని గ్లోబల్ మార్కెట్స్‌లో డౌ జోన్స్ గానీ, నాస్డాక్ గానీ, ఈవెన్ ఏషియన్ మార్కెట్స్‌లో గానీ, గిఫ్ట్ నిఫ్టీలో గానీ మనకి నెగెటివ్ సైడ్ ఓపెన్ అవ్వడం అయితే మాత్రం చూసాం. వీటితో పాటు ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను చెక్ చేసినప్పుడు కూడానా యూఎస్ ఫ్రెష్ రౌండ్ ఆఫ్ అటాక్స్ ఇరాన్ పైన మళ్ళీ మొదలుపెట్టినాయని, ఇరాన్ కూడా ఫ్రెష్ రౌండ్ ఆఫ్ అటాక్స్ గల్ఫ్ కంట్రీస్ పైన మొదలుపెట్టినాయని చెప్పి క్లారిటీగా ఉంది. అంటే ఈరోజు మార్నింగ్ కూడా వీళ్ళ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయో ఇమ్మీడియేట్‌గా ఈ యొక్క ఐ మీన్ అన్‌సర్టెనిటీస్ అనేది మార్కెట్స్ పైన ఇంపాక్ట్ పడింది. అందుకే అన్నీ కూడా నెగెటివ్ సైడ్ అయితే చూసాం. హౌవెవర్ ఎఫ్ఐడిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫ్రైడే బయింగ్ సైడ్ టర్న్ అయ్యారు. డిఐ 2019 క్రోర్స్ బయింగ్ సైడ్ కూడా టర్న్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎఫ్&ఓ పొజిషన్స్ బిల్డ్ చేసిన డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఎఫ్&ఓ పొజిషన్స్‌లో షార్ట్ కవరింగ్ మొదలుపెట్టారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా షార్ట్ కవరింగ్ మొదలుపెట్టినట్టు కనపడుతుంది. ఈవెన్ ఎఫ్ఐఐ ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ కూడా షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. వీళ్ళ షార్ట్ కవరింగ్ పొజిషన్స్ కొంచెం మనకి ఫ్రైడే జరిగినవి ఏవైతే ఉన్నాయో మార్కెట్‌లో కొంచెం పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మనకి చూపిస్తున్నాయి. ఇట్లాంటప్పుడు మన మార్కెట్‌లో ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నా ఒపీనియన్ ప్రకారంగా నిఫ్టీ అయితే 24,000 సైకలాజికల్ నంబర్ అక్కడ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవ్వడానికి చూపెడుతుంది. అయితే గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన తర్వాత ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ షార్ట్ కవరింగ్ పొజిషన్స్ చేసినట్టు కనపడుతున్నారు కాబట్టి ఎనీ గ్యాప్ డౌన్ వన్ రౌండ్ ఆఫ్ బౌన్స్ అయితే హయ్యర్ సైడ్ మనం చూడడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఆ బౌన్స్ అవుతునేటప్పుడు మీరు క్లియర్‌గా చెక్ చేయండి. 24,100 ఏదైతే ఉందో ఐ మీన్ ఆల్మోస్ట్ 24,130 24,130 అనేది ఏదైతే ఉందో ఇది లాస్ట్ థర్స్‌డే యొక్క హై, ఫ్రైడే యొక్క లో. సో, హై అండ్ లో రెండిటికి కామన్‌గా ఉన్న ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఎందుకంటే దీని బిలో ఓపెన్ అయితే అది రెసిస్టెన్సే కదా! మళ్ళీ పైకెళ్తునేటప్పుడు ఎనీథింగ్ 24,000 దగ్గర ఓపెన్ అయినేటప్పుడు 24,120 లెవెల్ గానీ, అప్ సైడ్ గానీ బ్రేక్ అవ్వకపోతే మేబీ దానికి టచ్ చేసి మళ్ళీ ఫాల్ రావడానికి ఛాన్స్ ఉంటది. ఆ ఫాల్ అవుతునేటప్పుడు ఫస్ట్ ఫాల్ 24,000 వరకు చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే మాత్రం స్లోగా 23,900 వరకు ఫాల్ చూసే ఛాన్స్ ఉంటది. సివియర్ ఫాల్ అనేది 23,800 బ్రేక్ అయితే మార్కెట్‌లో కనపడతది. అది బ్రేక్ అవ్వకపోతే కనబడదు. ఫస్ట్ హాఫ్‌లో మార్కెట్ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన తర్వాత రికవరీ ఉంటది. ఆ రికవరీ 24,120 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అది కూడా హైయర్ సైడ్ బ్రేక్ అయితే కంప్లీట్ రికవరీ చూడొచ్చు. ఒకవేళ 120 బ్రేక్ అవ్వకపోతే 120కి టచ్ చేసి మళ్ళీ 24,000కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వన్స్ 24,000కి వచ్చిన తర్వాత మార్కెట్ మోస్ట్‌లీ కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఉండొచ్చు.
ఆ కన్సోలిడేషన్ ఫేజ్‌లో ఉండేటప్పుడు 24,000 సెకండ్ హాఫ్‌లో బ్రేక్ అయిపోతే స్ట్రెయిట్ అవే 23,900 ఆర్ 800 వరకు చూడొచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ ఫాలే మనం లాస్ట్ వెన్స్‌డే విట్‌నెస్ చేసాం. ఇప్పుడు కరెంట్‌లీ కూడా అదే పాయింట్. వార్ సిట్యుయేషన్స్ పరంగా ఇప్పటికి కూడా టెన్షన్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంటు. వీటి ప్రకారంగానే మనం మోస్ట్‌లీ ఎంతవరకు ఫాల్ రావచ్చు, ఎంతొస్తుందనేది మనం డిసైడ్ కాగలుగుతాం. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ పరంగా 77,370 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ సెన్సెక్స్ పరంగా అయితే మాత్రం ఇప్పుడు కరెంట్‌లీ 370 లెవెల్ గాని హైయర్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మోస్ట్‌లీ సెన్సెక్స్‌లో కూడాను 76,500-77,400 ఇన్ బిట్వీన్‌లో కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన ఓకే. బ్యాంక్ నిఫ్టీకొచ్చేసరికి 57,600 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో, నాకు తెలిసి దాని కిందనే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతది. ఓపెన్ అయినేటప్పుడు ఈ 57,600 అప్ సైడ్ గాని బ్రేక్ అవ్వకపోతే మాత్రం మోస్ట్‌లీ బీరిష్ షేడ్ పెర్ఫార్మ్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ రిలేటెడ్‌గా అయితే మాత్రం ఫిన్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఉంది. విచ్ ఈస్ 26,650. ఎనీథింగ్ ఈ 26,650 లెవెల్ గాని దీని బిలోనే ఉంటుంది. గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయితే 26,650 టచ్ చేసి డిక్లైన్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. సో, మేజర్‌గా నా ఒపీనియన్ ఫ్రైడే యొక్క లో ప్రైజెస్ గాని అప్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మోస్ట్‌లీ ఈరోజు మార్కెట్స్ బేరిష్ షేడ్ పెర్ఫార్మ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఇంట్రాడే బేరిష్ షేడ్ వేరు, క్రాష్ వేరు. క్రాష్ అయితే నేను మాట్లాడిన క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ 23,800 ఫర్ నిఫ్టీ, ఫర్ సెన్సెక్స్ 76,500, ఫర్ బ్యాంక్ నిఫ్టీ 57,000, ఫర్ ఫిన్ నిఫ్టీ 26,200. ఈ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు క్రాష్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్, కరెంట్‌లీ బిట్‌కాయిన్ గ్లోబల్ మార్కెట్స్ డ్రాప్ అవ్వడంతో 63,500కి ఆల్మోస్ట్ హై టు లో బిట్‌కాయిన్‌లో 800 పాయింట్స్ వరకు డిక్లైన్ అయితే కనిపించింది. నౌ బిట్‌కాయిన్ పరంగా చూసుకుంటే స్లోగా 63,500 బిలో గాని సస్టైన్ అయితే ఫస్ట్ మూవ్ సైకలాజికల్ నెంబర్ 63,000, నెక్స్ట్ మూవ్ 62,000 వరకు ఫాల్ అయితే మాత్రం మనం చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్ స్వింగ్ 62,000. సో, 62,000 వరకు స్లోగా డిక్లైన్ కనిపించే ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, మీకు తెలుసు గోల్డ్ రిలేటెడ్‌గా ఎప్పుడైతే క్రూడ్ స్పైక్ అవుతుందో ఎకానమిక్ పరంగా ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని. సో, ఈ ఇన్ఫ్లేషన్ గాని పెరిగితే మాత్రం మోస్ట్‌లీ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ గాని ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మార్కెట్ మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేసినా కూడానా అది గోల్డ్ పైన బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. అందువల్ల గోల్డ్ డిక్లైన్ అవుతుంది. షార్ట్ టర్మ్‌లో గోల్డ్ ఇలానే వార్ సిట్యుయేషన్స్ కంటిన్యూ అయితే మాత్రం ఫాల్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ టెక్నికల్‌గా మాట్లాడుకుంటే 4,100 అప్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే గోల్డ్‌లో కూడా స్లోగా మనం డిక్లైన్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్‌గా 60 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. నౌ అది హైయర్ సైడ్ బ్రేక్ అవ్వలేదు. డౌన్ సైడే చూపెడుతుంది. సిల్వర్ రిలేటెడ్‌గా స్లోగా అదే డౌన్ సైడ్ మొమెంటమ్ గాని చూపెడితే మాత్రం 56.4 వరకు సిల్వర్‌లో మనం ఫాల్ అనేది చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా డిక్లైన్ అనేది చూడొచ్చు. కరెంట్‌లీ అయితే మాత్రం ఈ నెగెటివ్ డిక్లైన్ 56.4 వరకు డిక్లైన్ చూపించే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ ఇస్తున్నా. ఇప్పుడు లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యున్నాయి. యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయ్యున్నాయి. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ నిన్ననే నెగెటివ్ సైడ్ డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయింది. అట్లా మీకు యూజువల్‌గా అటాక్స్ జరుగుతునేటప్పుడు ఇట్లాంటి నెగెటివ్ ఫాల్స్‌ని మీరు ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేయాలనుకుంటే అంటే ఇప్పుడు చూడండి సడెన్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతది గోల్డ్ ఫ్యూచర్స్. అట్లా కాకుండా మీరు ముందుగానే ప్రెడిక్ట్ చేసుకొని సో, వాటిని మీరు కన్సిడర్ చేసుకోవాలనుకుంటే అంటే ట్రేడ్ యాక్టివ్‌గా చేసుకోవాలనుకుంటే ఈ డెల్టా ఎక్స్‌చేంజ్ ఉందనుకో 24/7 ఉంటది కాబట్టి మీకు స్టాప్ లాస్ ముందుగానే పెట్టుకుంటారు. అంత గ్యాప్ డౌన్ లాస్ అనేది మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అది మెయిన్ బెనిఫిట్ 24/7 ఉంటది. సెకండ్ వన్ లెవరేజ్ ఉంటుంది. థర్డ్ వన్ మీకు ఎక్స్‌పైరీ ఉండదు. ఎక్స్‌పైరీ ఉండదు కాబట్టి ఒక పొజిషన్ ఎంతైనా హోల్డ్ చేయొచ్చు. ఈ 3 బెనిఫిట్స్ వల్ల నేను డెల్టా ఎక్కువగా చెప్తున్నా. సో, కింద కామెంట్ బాక్స్‌లో ఉంది. ఎవరైనా ఓపెన్ చేయలేకపోతే కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. నౌ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే క్లియర్‌గా కొన్ని కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. వాటి గురించి మాట్లాడదాం. ఎల్టీఎంఐటీ రెవెన్యూ 2.8% పెరిగితే ఎబిటా 5.3% పెరిగింది. మార్జిన్ 15.5% ఇస్తే నెట్ ప్రాఫిట్ 5.3% పెరిగింది. బట్ ఇవన్నీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అప్డేట్స్, ఇయర్ ఆన్ ఇయర్ అప్డేట్స్ అయితే కాదు. ఇయర్ ఆన్ ఇయర్ అప్డేట్స్ బట్టి ఎల్టీఎంఐటీని ఎక్స్‌పెక్ట్ చేయండి. డీమార్ట్ ఇయర్ ఆన్ ఇయర్‌లో డబుల్ డిజిట్ గ్రోత్ చూపిస్తుంది. మార్జిన్స్ మాత్రం సింగిల్ డిజిట్ గ్రోత్ వచ్చినాయి. కంపెనీకి 1,000 క్రోర్స్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా రైజ్ అవ్వడానికి అప్రూవల్స్ కూడా వచ్చాయని కూడా చెప్తున్నారు. ఇది ఒక పక్క పాజిటివ్. అయితే ఇంతకుముందు డీమార్ట్ ఇచ్చిన
బిజినెస్ అప్డేట్స్‌లో ఎస్టిమేటెడ్ నంబర్స్‌ని బీట్ చేసి రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఎస్టిమేటెడ్ నంబర్స్ లేవు. బట్ దాని ప్రకారంగా డీమార్ట్ రియాక్ట్ అవ్వచ్చు. డీమార్ట్ కాదు డీమార్ట్. సో, జస్ట్ డయల్ నంబర్స్ అయితే మాత్రం సింగిల్ డిజిట్‌లో వచ్చినాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఇది ఎలా రియాక్ట్ అవుతదనేది. అవెంటెల్ కంపెనీ యొక్క నంబర్స్ కంప్లీట్ పాజిటివ్‌గా వచ్చినాయి. మేబీ ఇది పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వచ్చు. ఫినో పేమెంట్స్ బ్యాంక్ యొక్క జ Q1 బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ అయినాయి. అందులో న్యూ అకౌంట్స్ 31% ఓపెన్ అయినట్టు వీళ్ళు చూపిస్తున్నారు. యావరేజ్ డిపాజిట్స్ 11% పెరిగిందని చెప్తున్నారు. ఫినోపే యాక్టివ్ యూజర్స్ 38% పెరిగారని కూడా చెప్తున్నారు. లోన్ రిఫరల్ డిస్బర్సల్స్ 253% పెరిగిందని కూడా చెప్తున్నారు. ఇది కొంచెం పాజిటివ్‌గా తీసుకోవచ్చు ఫినో పేమెంట్ బ్యాంక్స్‌కి. అదాని గ్రీన్ యొక్క Q1 అప్డేట్ కూడా ఇచ్చారు. కెపాసిటీ ఓవరాల్‌గా ఆపరేషన్ కెపాసిటీ 27 పెరిగితే గ్రీన్‌ఫీల్డ్ కెపాసిటీ అయితే మాత్రం 4327 మెగావాట్స్ పెరిగాయని కూడా చెప్తున్నారు. 848 మెగావాట్స్ కెపాసిటీ Q1లో యాడ్ అయిందని, ఎనర్జీ సేల్స్ 30% పెరిగిందని, BESS కెపాసిటీ అయితే మాత్రం 10+ గిగావాట్స్ పర్ అవర్ ఫైనాన్షియల్ ఇయర్ 27 ఎండ్‌కైతే మాత్రం ఉంటదని కూడా చెప్తున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అయితే మాత్రం 2030కి 50 గిగావాట్స్ వెళ్తదని కూడా చెప్తున్నారు. అదాని గ్రీన్ బిజినెస్ అప్డేట్ సేమ్ టైమ్ ఫ్యూచర్ ఫోర్‌కాస్ట్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్‌గానే ఉంది. ఎల్&టీ ఫైనాన్స్ నంబర్స్ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఎస్‌బీఐ వాళ్ళ ఫండ్ అనేది ఐపీఓకి ఓపెన్ అవ్వక ముందుగానే 1.4% స్టేక్‌ని 30 డిఫరెంట్ ఇన్వెస్టర్స్‌కి 2.9 క్రోర్ షేర్స్‌కి అయితే మాత్రం సెల్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ₹574కి 1655 క్రోర్ వర్త్ ఉన్న అమౌంట్‌తో అయితే మాత్రం సెల్ చేశారు. మేబీ ఈ అమౌంట్స్ కొంచెం ఎస్‌బీఐకి పాజిటివ్‌గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఇవి మేజర్‌గా ఉన్న స్టాక్స్. ఇంకా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినవైతే ఏం లేవు. సో, ఒకవేళ ఉంటే డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో అయితే మాత్రం చెప్తాను. క్లియర్ కట్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.